ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము భారతదేశంలో మంట రేపుతుంది. గ్యాస్ కొరతతో గత 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు హోటళ్లు మూతపడుతున్నాయి. మరోవైపు కార్మికులు, అందులో పనిచేసేటువంటి కార్మికులు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదంలో పడ్డారు. మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈ రోజు మీ ఆందోళన? సార్ మేము ఇరాన్ అమెరికా యుద్ధాల వలన దేశంలో గ్యాస్ ఆగిపోయిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అందులో హోటల్ పరిశ్రమ కూడా మూతపడే సిచ్యువేషన్లో ఈ రోజు వంట మాసాలుగా పనిచేస్తున్నటువంటి మేము మా ఉపాధి లేకుండా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది కూడా. అందుకోసమే ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, గ్యాస్ కొరతను తీర్చండి, మాకు ఉపాధిని కాపాడని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల మేమందరం కూడా వంట మాసాలుగా ఐక్యత ఏర్పడి రావాల్సినటువంటి ఏదైతే ఉపాధి ఉందో ఆ ఉపాధి కొరకు కూడా మేమంతా కూడా పోరాటం చేస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మీరు చెప్పండి, ఒకవైపు గ్యాస్ కొరత ఏర్పడింది, మరోవైపు ప్రత్యామ్నాయంగా హోటల్స్ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పనిచేసేకి మీ ఇబ్బంది ఏంటి? పని చేయడానికి ఇబ్బంది కాదు సార్. మేము హోటల్లో పని చేస్తున్నా, గ్యాస్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. తర్వాత వచ్చేసి ఆ కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఓనర్ ఏమంటారు, గ్యాస్ లేదు కదా కట్టెల పొయ్యి మీద చేయమంటారు. కానీ మనకి ఎటువంటి భద్రత లేదు కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల. అందుకని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం మాకు ఏమైనా సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. తర్వాత వచ్చేసి మనకి ఎటువంటి ఫెసిలిటీ కూడా లేదు. హోటల్లో పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ లేదు, ఎటువంటి గుర్తింపు లేదు. మన వంట మాస్టర్లు లేకుంటే ఏది లేదు. మంచి పుట్టుక నుంచి సత్యంత వరకు వంట మాస్టర్లతో పని. నామకరణం కానీ, దినం వంట కానీ, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఏదైనా కానీ మన వంట మాస్టర్లను ప్రభుత్వం గుర్తించి సరైన గుర్తింపు ఇవ్వాలని, మనకి ఏదైనా ప్రత్యేకంగా మనకు కార్మిక చట్టాల కింద మనకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఒకవైపు గ్యాసే లేదు, మరోవైపు యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ఎందుకోసం మరి అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందే కదా సార్. ఇప్పుడు గ్యాస్ కొరత అనేది చాలా ఇబ్బందికరంగా అయింది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు హోటళ్ళు బంద్ అయినాయి గ్యాస్ లేక. ఇదే ఇట్లే కొనసాగితే మేము హోటల్లో పనిచేసే వాళ్ళమంతా రోడ్డున రావాల్సి వస్తుంది. దానికే ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని గ్యాసు సౌకర్యం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఏడీస్గా మీరు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే, ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారు గ్యాస్ కొరత ఏం లేదు, ఇబ్బంది లేకుండా నడుపుతామని చెప్పి అన్ని ప్రెస్ మీటింగ్లో దాంట్లో చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వందలాది హోటళ్ళు బంద్ అయ్యి వేలాది కార్మికులు రోడ్ల పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే గ్యాస్ కొరత పూర్తి చేయాలని, అదేవిధంగా వంట మాస్టర్లకు ఎటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి వాళ్ళకి భద్రత కానీ లేదు కాబట్టి తక్షణమే వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వంట మాసాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాళ్ళకి సపరేట్గా ఆరోగ్యశ్రీగా కాకుండా సపరేట్గా వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఏడీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే మొత్తం వంట మాస్టర్లంతా రోడ్డెక్కేటువంటి పరిస్థితి వచ్చింది. గ్యాస్ కొరత వల్ల ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదంలో పడింది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి, గ్యాస్ కొరత లేకుండా చూడాలి, ప్రపంచ శాంతి కలిగే యుద్ధం ముద్దు, ప్రపంచ శాంతి ముద్దు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడిజల్ చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.